అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తుంది కదా, వాటి గురించి అండి. మరి దీంట్లో చాలా డౌట్స్ అయితే మీకు క్లియర్ అవుతాయండి. మీలో ఉన్న డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి. ఎందుకంటే నేను న్యూస్ పేపర్లో చదివినాయి, అలాగే లేటెస్ట్ న్యూస్ మనకు తెలిసింది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారండి, న్యూస్ పేపర్లో కావచ్చు, న్యూస్ కావచ్చు, చూసిన వాళ్ళకి. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. దీంట్లో మీకు చాలా డౌట్స్ అండి. సో అప్లై చేసుకోవాలా వద్దా? ఇప్పుడు ఎందుకంటే మనకి డబుల్ బెడ్రూమ్ మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తా అన్నదండి. సో నాది కూడా లిస్ట్ 2లో ఉంది. సో అలాగే అయితే ఈ మధ్య కాలంలో మనకి ఏంటి అంటే ఇప్పుడు రెంటర్స్లోనే స్లాబ్ వాళ్ళని వేరు, రేకుల ఇళ్ళల్లో ఉండే వాళ్ళని వేరుగా చేస్తున్నారు. మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ వస్తుంది, మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అది అప్లై చేసుకుంటే ఇది పోతుందా? సో ఇలాంటివన్నీ అండి మీకైతే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే నేను ఒక చిన్న వీడియో చేస్తున్నా అండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము 10,000 కట్టాలి. సో 10,000 కట్టి మనం అప్లై చేసుకోవాలి. ఆ 10,000 కూడా కొన్ని ఈ సేవలు కొన్ని మీ సేవలు మోసాలు పాల్పడుతున్నారండి కొందరండి, అందరి గురించి కాదు. అది కూడా వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఏంటి అంటే మనకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి మనకు ఫ్రీగా ఇస్తా అంటే మనలో చాలా మందికి చేసుకున్నాము. సో చాలా మందిది లిస్ట్ 2లో ఉన్నాయి, లిస్ట్ 3లో కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 2 months బిఫోర్ అయితే రేకుల రూమ్లు ఉన్నాయి కదా, ఎవరైతే రెంటర్స్ రేకుల రూమ్లు ఉంటారో వాళ్ళని స్లాబ్ వాళ్ళని డివైడ్ చేసినారు. అంటే ఫస్ట్ మనకి ఇందిరమ్మ ఇల్లు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ ఎవరికి ఇస్తారు అంటే రేకుల రూము, ఎవరైతే రేకుల రూమ్లల్లో రెంట్కుంటున్నారో వాళ్ళకి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ అయితే వస్తాయండి. తర్వాతనే మనకి సెకండ్లో అయితే స్లాబ్ ఇండ్లలో ఉండే వాళ్ళకి వస్తాయి. లిస్ట్ 2లో స్లాబ్ వాళ్ళు రేకుల వాళ్ళవి రెండు కలిసి ఉండే. ఇప్పుడు ఒక 2 months బిఫోర్ ఇవి రెండు వేరు చేసిరు. లిస్ట్ 2 నుండే రేకుల రూమ్ వాళ్ళని సపరేట్ చేసిరు, స్లాబ్ వాళ్ళని సపరేట్ చేసిరు. అందుకనే ఇప్పుడు మరి ఆ రేకుల రూమ్లలో అంటే ఇప్పుడు వాళ్ళకి లిస్ట్ వేర్ చేసినప్పుడు రేకుల రూమ్ వాళ్ళు మనకి సపరేట్ చేసింటారు కదా. అంటే ఇప్పుడు 6 lakhs అది ఫ్రీ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అనేది మనకి ఫ్రీ. ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏంది 6 lakhs కట్టాలి. మరి దీనికి అప్లై చేసుకోవచ్చా? మరి దీనికి అప్లై చేసుకుంటే ఇప్పుడు మనకి ఏవైతే మనకి శాంక్షన్ అయినాయో అంటే మనకి లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 1లో ఉన్న వాళ్ళు మరి ఉంటాయా, మరి పోతాయా? దీనికి అప్లై చేసుకుంటే అవి ఉంటాయా అంటే ఇది మీకే కాదండి, చాలా మందికి ప్రతి ఒక్కరికి ఉన్న డౌటే. ఇప్పుడు నాది లిస్ట్ 2లో ఉంది. మరి నేను ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఈ 6 lakhs హౌస్కి నేను ఇందిరమ్మ ఇల్లుకి నేను అప్లై చేసుకుంటే లిస్ట్ 2లో నా పేరు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదండి. దీనికి అప్లై చేసుకున్నాం కాబట్టి దీంట్లో నుండి తీసి పక్కకేస్తారు మనని. ఎందుకంటే ప్రతీది వాళ్ళ దగ్గర మనది ఉంటుందండి, డీటెయిల్స్ ఉంటాయి మనవి. మన ఆధార్ కార్డు కొడితే చాలు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి కాబట్టి ఉండదు. సో మరి ఇప్పుడు లిస్ట్ 2 వాళ్ళు అలాగే లిస్ట్ 1 లాగా మనకి ఎవరికైతే ఇప్పుడు మొన్న 2 months బిఫోర్ చెప్పాను కదండి, రేకుల రూమ్ వాళ్ళని సపరేట్ చేసారు, స్లాబ్ వాళ్ళని సపరేట్ చేసారని. మరి రేకుల రూమ్ వాళ్ళకి ఫస్ట్ హౌసెస్ మనకి వాళ్ళకే ఫస్ట్ ఇస్తారండి. అంటే ఫస్ట్ వాళ్ళకే ఇచ్చేది. అంటే నిరుపేదల దాంట్లో ఎవరు ఉంటారంటే రేకుల రూమ్ ఉన్న వాళ్ళే నిరుపేదల కిందకి వస్తారు. ఫస్ట్ మట్టుకే వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో ఉంది, వాళ్ళకి మట్టుకే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళకి అప్పచెప్తారు. అంటే ఎవరికైతే వాళ్ళ అర్హులో వాళ్ళకి దాంట్లో కూడా ఎందుకంటే దాంట్లో కూడా మళ్ళీ డ్రాలు వేస్తారు. కానీ ఫస్ట్ అయితే రేకుల రూమ్ వాళ్ళకే ఇస్తున్నారు. మళ్ళీ రేకుల రూమ్ వాళ్ళకి ఇప్పుడు మీ లిస్ట్లో మీ పేరు ఉంది, మరి దీనికి అప్లై చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకి మీరు అప్లై చేసుకోవడానికి ఆ లిస్ట్లోకి వెళ్ళి పేరు పోతుంది. కాబట్టి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే రేకుల రూమ్ వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు మీ లిస్ట్లో మీ పేరు ఉంది కదా డబుల్ బెడ్రూమ్ దాంట్లో అప్లై చేసుకోకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం అండి. జస్ట్ నా ఉద్దేశం మట్టుకే. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది వాళ్ళకే ఇల్లు. ఇంకొకటి ఏంటంటే మరి ఇందిరమ్మ ఇల్లు అనేది గవర్నమెంట్ ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రీ ఇల్లు మరి ఇస్తారా ఇయ్యరా అంటే తప్పకుండా ఇస్తారు. కాకపోతే అది లేట్గా ఇస్తారు, ఇవి ముందర ఇస్తారు. ఎందుకంటే దీనికి డబ్బులు కడుతున్నాం కాబట్టి ముందుగానే ఇచ్చేస్తున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి మనకి లిస్ట్ 2లో, లిస్ట్ 3లో, లిస్ట్ 1లో ఉన్నాయి. మరి అందరికి వస్తుంది అంటే అందరికైతే రాదు కదండి, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు డ్రాలు ఇస్తారు, ఆ డ్రాలు ఎవరి పేరు వస్తుందో వాళ్ళకే ఇస్తారు. కాబట్టి మనకి వస్తుంది అని గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు నా పేరునంత మాత్రం నాకు వస్తుంది అని గ్యారంటీ అయితే లేదు.
సరే ఇది ఇప్పుడు మనం 6 lakhs కట్టేది ఇదైతే తప్పకుండా వస్తుంది, ఎందుకంటే డబ్బులు కడుతున్నాం కాబట్టి ఇది తొందరగా ఇస్తారు ప్లస్ తప్పకుండా ఇస్తారు. మరి ఇది ఎట్లా, మరి దీని సెలెక్షన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నాకెలా తెలుసు అంటే నేను ఎక్కువగా న్యూస్ పేపర్లో చూసినవి అండ్ న్యూస్ అప్డేట్ అండి చూసినవి మీకు షేర్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 10,000 కట్టమంటున్నారు కదండి. 10,000 ఎట్లా సప్పో చేసి కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇల్లు వస్తుందంటే. కానీ 6 lakhs పరిస్థితి ఏంటి, చాలా మందిలో ఉన్న డౌటే ఇది. సో దీనికి మా అక్క అండి, మా సొంత అక్క కూడా అప్లై చేసింది. మా సిస్టర్ అప్లై చేసేటప్పుడు మాకు ఇవన్నీ తెలియదు, తర్వాత తెలుసుకున్నాము. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏమనుకున్నామంటే మనము ఇది నెల నెల రెంట్ అయితే ఎట్లా అయితే కడుతున్నామో ఆ విధంగానే ఫస్ట్లో వీళ్ళు మనకి అప్లికేషన్ డేట్ ఇవ్వకముందు చెప్పింది ఇదే అండి. ఒక న్యూస్లో చూస్తున్నాం మనం, రెంట్ లాగానే నెల నెల రెంట్ ఎట్లా కట్టుకుంటున్నామో ఆ విధంగానే కట్టుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. సో మా అక్క కూడా అలాగే అనుకొని 10,000 అయితే కట్టింది. కానీ తర్వాతనే తెలిసింది అట్లా కాదు, ఇది వేరేలా కట్టాలి, ఇది విడతల వారిగా కట్టాలి అని. మరి ఈ విడతల వారిగా ఎట్లా కట్టాలి ఏంటి అని చెప్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఈ సేవ కానీ మీ సేవ కానండి, మన దగ్గరలో కొన్ని నెట్ షాపులు ఉంటున్నాయి. ఏది అంటే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ చేస్తున్నారు కదా, అలాంటి మీ సేవ మనకు దగ్గరలో ఉంటే వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది. కానీ కొందరు మోసాలకు పాల్పడుతున్నారండి, చూసి జాగ్రత్త. ఎట్లా మోసాలకంటే మొత్తం బిల్లు మనం ఆన్లైన్లో పే చేసేది 10,162 రూపాయలు. అంటే వాళ్ళు ఇప్పుడు ఛార్జెస్ ఏదైతే మన అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా 100 రూపీసు, అది కూడా దీంట్లోనే ఉంటుందండి. అంటే టోటల్గా మనం పే చేయాల్సింది 10,162 రూపాయలు. ఈ 10,000 అనేది మనకి ఇల్లు రాకపోయినా గవర్నమెంట్ తిరిగి ఇచ్చేస్తాము అనే చెప్తున్నారు వాళ్ళు. ఇది 100 అప్లికేషన్ ఫీజు కాబట్టి అది రాదనే చెప్తున్నారండి. ఇక కొందరు మీ సేవ ఈ సేవ వాళ్ళు ఈ 1,162 రూపాయలు కాకుండా అప్లికేషన్ ఫీజు అని సపరేట్గా 100 రూపాయలు 200 వాళ్ళ ఇష్టం వచ్చినంత అడుగుతున్నారండి. అంటే మాకు ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నా. 200 అంటే 200 మా సిస్టర్ ఇచ్చేసి వచ్చింది. అట్లా కొందరు తెలియని వాళ్ళని చూసి ఇట్లా అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్త అండి. ఏమేమి అడుగుతున్నారు, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా అనుకోండి, నా పేరు మీద అప్లై చేసుకున్నప్పుడు నా ఆధార్ కార్డు అక్కడ ఇవ్వాలి. ఈ సేవలో ఇచ్చినప్పుడు మన ఆధార్ కార్డుతో అప్లై చేసినప్పుడు మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తాయండి. హస్బెండ్, పిల్లలు, మన పిల్లలు ఏం చేస్తారని అడిగినప్పుడు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్, లేదంటే జాబ్ అయితే జాబ్ అని చెప్పాలి. అలాగే నేను అప్లై చేసుకుంటున్నాను కాబట్టి నా మదర్, నా ఫాదర్ అంటే మా అమ్మది, మా నాన్నది కూడా నేను డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చెప్పాల్సి వస్తుంది వాళ్ళది. ఓకేనా, చనిపోయినా కూడా ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారండి, అమ్మ నాన్నది. సరే, నేను కాకుండా ఇప్పుడు మా హస్బెండ్ అప్లై చేసుకున్నాను అనుకోండి, మా హస్బెండ్ది, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అందుకని అప్లై ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ అమ్మ నాన్న ఆధార్ కార్డ్ నెంబర్లు అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంకా నామినీ అడుగుతారండి, నామినీ హస్బెండ్ అయితే హస్బెండ్, లేదంటే పిల్లలు అయితే పిల్లలది రాయించుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకున్న తర్వాత సరే ఈ 6 lakhs ఈ చెప్పాను కదండి, 10,000 ఎట్లా ఏ కష్టాలు పడో అప్పు చేసో కట్టుకుంటారు. కానీ 6 lakhs విషయానికి వస్తే ఒక్కటే నాకు తెలిసింది ఏం చెప్తున్నా అంటే, మనం 6 lakhs ఎక్కడి నుండన్నా చేయగలము, మనతో అవుతుంది అనుకుంటేనే 10,000 కట్టుకోండి, లేకపోతే కట్టుకోవడం వేస్ట్ అండి. వాళ్ళు ఇస్తారు కానీ ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ అన్నది మనకు తెలియదు. ఇంకొక చాలా మంది డౌట్ ఏంటంటే, మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఏం తీసుకోవట్లేదు కదా, మళ్ళీ మనకు డబ్బులు ఎట్లా రిటర్న్ చేస్తారు అనేది డౌట్. అయితే వాళ్ళు మనం మీ సేవలో మనం అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు క్యాష్ తీసుకోవట్లేదు, ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటున్నారు మనతో. కాబట్టి మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో రిటర్న్ చేస్తారు, రాకపోతే రిటర్న్ చేస్తారు, ఎప్పటికైనా మన డబ్బులు 10,000 వస్తాయొచ్చు. కానీ మనం 6 lakhs కట్టగలము అనుకుంటేనే అప్లై చేసుకోవాలని నేనైతే నా చిన్న సలహా అయితే అదే అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదండి. గవర్నమెంట్ ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి న్యూ టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి, అంటే వచ్చే సంవత్సరం బోనాల వరకు ఇల్లు అప్పచెప్తారంట. టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఇల్లు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఈ అక్టోబర్ 15వ తారీఖు నుంచి లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి బోనాల వరకు ఇల్లు కూడా అప్పచెప్తారు. అంటే మనకు కరెక్ట్గా 1 year టైం ఉంది. ఈ 1 yearలో మనం 6 lakhs వాళ్ళకి కట్టాలి. 6 lakhs ఎట్లా తీసుకుంటున్నారు, ఒకటేసారి 6 lakhs తీసుకుంటున్నారా అంటే కాదండి. న్యూస్ పేపరు మనకి July 21 సాక్షి న్యూస్ పేపర్లో
మనకైతే ఇచ్చిరండి ఎలా కట్టాలి అనేది. అది పేపర్ అయితే నా దగ్గర ఉంచుకున్నా, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయితే మీకు చెప్తా అండి ఎట్లా కట్టాలి ఏంటి అనేది ఇచ్చారు. అయితే మామూలుగా ఈ ఇల్లు మనకి ఇచ్చే ఫ్లాట్ విలువ 11 లక్షలండి. 11 లక్షల గవర్నమెంట్ వచ్చేసి 5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది, 6 లక్షలు లబ్ధిదారుని వాటా అన్నట్టు. దాంట్లో మనం 10,000 ముందే కడుతున్నాం కాబట్టి ఇంకా 5,90,000 మనం కట్టాలి. దీన్ని విడతల వారికి ఇచ్చిరు. ఆ విడతల వారిగా ఎట్లా కట్టాలి అనేది చెప్తా అండి. న్యూ టెక్నాలజీతో టవర్స్ లాగా కడుతున్నారంట. మరి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇది ఎట్లిచ్చిరంటే మనకి చెప్తా అండి. మనకి ఇచ్చే ప్లాట్ విస్తీర్ణం డబుల్ బెడ్రూమ్ అయితే కాదండి, సింగిల్ బెడ్రూమే. ఎక్కడిచ్చిందంటే ప్లాట్ విస్తీర్ణం 520 చదరపు అడుగులు, కార్పొరేట్ ఏరియా అయితే 400 చదరపు అడుగులు అని ఇచ్చిరు. అండ్ మొత్తం ప్లాట్ విలువ 11 లక్షలు, ప్రభుత్వ రాయితీ సబ్సిడీ 5 లక్షలు, లబ్ధిదారుని వాటా 6 లక్షలు, దరఖాస్తు రుసుము 100 రూపాయలు, దరఖాస్తుతో పాటు టోకెన్ అడ్వాన్సు 10,000. మొదటి విడత తాత్కాలిక కేటాయింపు సమయంలో, తాత్కాలికంగా అంటే మీకు ఇల్లు వచ్చింది, మీకు శాంక్షన్ అయింది అంటే మనం లబ్ధిదారులుగా మనల్ని సెలెక్ట్ చేసిరు అనుకోండి. ఇప్పుడు లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు కదా అక్టోబర్ 15 నుంచి. సో మనకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇస్తున్నాము అని మనకు చెప్పినప్పుడే మనం 1,00,000 రూపాయలు అనేది కట్టాలి. ఇక్కడ ఇచ్చిండు తాత్కాలిక కేటాయింపు సమయంలో 1 lakh కట్టాలి. రెండో విడత అంటే ఆర్సీసీ అంటే స్లాబ్ వేస్తున్నప్పుడు మనం 2 లక్షలు కట్టాలి. మూడో విడత ఫినిషింగ్ పనుల దశలో 2 లక్షలు కట్టాలి. నాలుగో విడత ఇల్లు అప్పగించే సమయంలో 90,000 కట్టాలి. ఫస్ట్ 10,000 కట్టినాం కదా, మిగతాది 90,000 అయితే కట్టాలి. ఇలా 4 విడతలలో డబ్బులు అయితే తీసుకుంటారు. అంటే ఇల్లు అప్పచెప్పేలోపు మొత్తం మన డబ్బులు అయితే కట్టేయాలి. అంటే ఈ 1 yearలోనే మనకి ఇప్పుడు ఇల్లుకు ఈ దిరమ ఇల్లుకు అప్లై చేసుకుంటే ఈ 1 yearలోనే 6 lakhs మనకు కావాలి. ఈ 6 lakhs మనము ఎక్కడ ఉండైనా చేయగలము అనుకుంటేనే, ఇప్పుడు అప్పు అయినా కూడా మనకి 10 నెలల్లో ఈ 12 నెలల్లో మనకు అప్పు అయినా పుడుతుంది. ఏదైనా చిట్టి వేసుకున్నా ఎవరైనా అడిగినా వాళ్ళు ఇస్తారు, మన దగ్గర గ్యారంటీగా అవుతాయి అనుకుంటేనే ఇల్లుకు అప్లై చేసుకోవచ్చు అండి. లేదంటే చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే డబ్బులు కట్టకపోతే ఇల్లు అయితే ఇవ్వరు వాళ్ళు మనకి. ఇంకొకటి నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి లిస్ట్లో పేరుంది అనుకునే వాళ్ళు, రేకులు ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే మా దగ్గర డబ్బులు లేవు అనుకునే వాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఫ్రీగానే ఇస్తున్నారు. ఇవ్వకుండా అయితే మానరండి, తప్పకుండా అయితే ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలో అయినా సరే ఇళ్ళనైతే కేటాయిస్తారు, లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఎలక్షన్ మూమెంట్లో అయినా సరే ఇస్తారు. కాకపోతే వెయిట్ చేయాలి. ఇది డబ్బులు కడుతున్నారు కాబట్టి తొందరగా ఇచ్చేస్తారు, డబ్బులు కట్టట్లేదు ఫ్రీ కాబట్టి వాళ్ళు కొంచెం లేట్ చేస్తారు. అయితే ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని మన విలేకరులు అడిగినప్పుడు చెప్పిండ్రు, దాన్ని కూడా నేను మీకు చెప్పడానికే ఇక్కడ రాసి పెట్టుకున్నా అండి. మరి ఇప్పుడు మీరు 6 lakhs కడితే మీరు 1 year లోపు ఈ మనకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరా మీరు అని ఒక చిన్న ఏదో ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నకి మన సీఎం గారు ఏం చెప్పారంటే, మౌలిక వసతులు కల్పించి అవి కూడా లబ్ధిదారులకు మేము అందజేస్తాము అనేది చెప్పారు. కాబట్టి లేటుగా అయినా ఎలక్షన్ టైంలో అయినా కూడా లబ్ధిదారులకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే అందుతాయి. కాబట్టి డబ్బులు లేని వాళ్ళు బాధపడకండి, తప్పకుండా మీకు ఫ్రీ ఇల్లు రావచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆగస్టు 10th వరకే ఇచ్చిర్రు. మళ్ళీ పొడిగియరా అంటే ఇంకా తెలియదండి, ఒక్కోసారి పొడిగించవచ్చు. సో లేదు అంటే పొడిగించకపోవచ్చు. కాబట్టి ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఆగస్టు 10th లోపు కట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి మీకోసం. మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.